ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమాస్ డిజిటల్ డైరీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను నా మార్నింగ్ వ్లాగ్ని షేర్ చేస్తున్నానండి. ఇక్కడ నేను ఎగ్ కర్రీ వండాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఓన్లీ పచ్చిమిర్చి వేస్ట్ చేస్తాము. సో అది ఎలాగో చూద్దామా. ఫ్రెండ్స్, ఈరోజు నేను మా వారికి లంచ్ బాక్స్ కోసం ఎగ్ కర్రీ వండానండి. సో ఆ రెసిపీ నేను ఇక్కడ చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 3 మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 ఎగ్స్కి సరిపడా కర్రీ వండుతున్నాను. సో అందుకనేసి 3 తీసుకున్నాను. ఇలా ఆనియన్ వేసుకున్న తర్వాత ఒక 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చి తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలండి. ఇలా దంచి వేసుకుంటే కర్రీ మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనము ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయ్యాయి కాబట్టి ఇందులో మనము 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మా పిల్లల కోసం నేను ఇక్కడ మ్యాగీ ఆటా నూడిల్స్ చేస్తున్నానండి. సో అది అటువైపు ఉంది, ఇటువైపు ఏమో ఎగ్ కర్రీ వండుతున్నాను మా వారి కోసం. టూ మినిట్స్ తర్వాత ఇందులో కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము ఎగ్స్ని కొట్టి వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 ఎగ్స్ని కొట్టి వేస్తున్నాను. మీరు అవసరం అనుకుంటే 3 ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. అప్పుడు ఇంకొక ఆనియన్ ఎక్కువగా కట్ చేసి వేసుకోవాలి. నేను 3 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని 2 ఎగ్స్ని కొట్టి వేస్తున్నానండి. ఇలా అయితే మనకి కర్రీ కరెక్ట్గా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం కదపకూడదండి. మూత పెట్టేసుకొని సిమ్లోనే మనం ఉడికించుకోవాలి. అప్పుడే మనకి ఎగ్ చాలా బాగా ఫ్రై అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మ్యాగీ ఆటా నూడిల్స్ రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు మా పిల్లలకి ఇది సర్వ్ చేస్తానన్నమాట. చాలా వేడిగా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడైతే మనకి ఎగ్ మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడైతే మా బాబుకి సర్వ్ చేసేసానండి వేడిగా మ్యాగీ ఆటా నూడిల్స్. కాసేపు అయ్యాక మూత తీసి ఎగ్ని మనము కలుపుకోవాలండి. చూసారు కదా మనకి ఎగ్ ఎంత బాగా ఫ్రై అయిందో. ఇటువైపు మనం సిమ్లో పెట్టుకుంటే ఎగ్ చాలా బాగా ఫ్రై అవుతుందండి, అస్సలు మాడదు. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పీసెస్ పెద్దవిగా అయితే పెద్దవిగా, చిన్నవిగా అయితే చిన్నవిగా మనము తుంచుకొని బాగా మిక్స్ చేసి ఒక 2-3 నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మూత తీసి చూడండి మనకు ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇందులో మనము పొడి కారం వేయలేదండి, ఓన్లీ పచ్చిమిర్చితోనే చేసేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, లంచ్ బాక్స్ రెసిపీ, ఈజీ రెసిపీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. సో బాక్స్లోకి కూడా నేను సర్వ్ చేసేసాను. ఇక్కడ రైస్ ఇంకా కర్రీ అనమాట. సో ఇదండి నా మార్నింగ్ వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.